నమస్తే మా గుడ్ మార్నింగ్. టుడే ఈజ్ అ నైస్ డే. బట్ పొద్దున్న లేవగానే ఆఫీస్కి వెళ్ళిపోతున్నా. ఎందుకంటే ఈరోజు 12కి మనకు ఒక ఇంపార్టెంట్ కాల్ ఉందని చెప్పినా కదా, దానికోసం కంప్లీట్ చేయాల్సిన పని ఉంది. పోయి సెట్ చేసి మళ్ళీ మాట్లాడదాం. హలో. 3 hours later. One shift later. 6:30 ఆఫీస్ ఇప్పుడు అయిపోయింది. ఇంటికి పోతున్నా. మైండ్ అయితే పిచ్చి పిచ్చిగా ఉందిరా. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం ఒక కాల్ ఉంటుంది కదా, ఆ కాల్ కోసం పిచ్చోడ్లాగా పని చేసుకుంటూ కూర్చుని ఉండే. అండ్ ద కాల్ వాజ్ ఎ సక్సెస్. అంత తక్కువ టైంలో అంత ఎక్కువ పని చేయగలుగుతా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, బట్ పర్ఫామ్ చేసేసినాను. దానివల్ల నేనైతే ఫుల్ టైర్డ్, మైండ్ ఖరాబ్ అవుతుంది, సైకిల్ వేస్తుంది, అంత పిచ్చి పిచ్చిగా ఉంది. బట్ కుచ్ పాతా హే కుచ్ కోతా హే కాబట్టి పోతానే ఉన్నా. పెద్దగా చేయగలిగింది ఏం లేదు మా. టెన్షన్ వచ్చినప్పుడు, మెంటల్ లేచినప్పుడు ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా వాటర్ ఆగి దొబ్బి తినాలంతే. సూపర్ హంగ్రీ, సో ఐ జస్ట్ మేడ్ avocado toast. This is looking good. Let's enjoy this with Dragon Ball Z. Let's enjoy this with Demon Slayer. Moments later. So पिछले कुछ दिनों से आप एमबीपी गैंग लोग मेरा स्टार्टअप के बारे में पूछता है, तो इसीलिए मैं बताने के लिए आता है. మా ఒక కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి కొన్ని కామెంట్స్ చూస్తున్నా. అసలు నా స్టార్ట్అప్స్ ది సంగతి ఏంది, దాని గురించి ఒకసారి చెప్పమని చెప్పేసి అడుగుతుండే కదా. ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. సో ఈ స్టార్ట్అప్ ది స్టఫ్ అంతా స్టార్ట్ అయింది ఎప్పుడు రా అంటే, నేను బీటెక్ లో ఉన్నాను. నా బీటెక్ 2017 లో స్టార్ట్ అయింది శ్రీనిధి గట్కేసర్లో ఐటీ. తర్వాత జాయిన్ అయ్యి ఒక 1.5 year అయింది. 2019 ఎండింగ్ అనుకుంటా. ఈ పాయింట్ వరకు లాస్ట్ ఒక 4-5 years 2015 2016 టైం నుంచి గ్రాఫిక్ డిజైనింగ్ అని, ఫ్రీలాన్సింగ్ అని, ఎడిటింగ్ అని, యూట్యూబ్ అని ఇవన్నీ నేర్చుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉండే. ఈ ఫేజ్ లో నాకు కోడింగ్ కూడా బాగానే ఇంట్రెస్ట్ ఉంటుండే కానీ అట్లా చెయ్యాలి, నేర్చుకోవాలి అని మనసు రాకుంటుండే. సో బీటెక్ జాయిన్ అయిన తర్వాత ఏదో కష్టపడి పీకి పడగొట్టాలి, మొత్తం కోడింగ్ లో తోపు అయిపోవాలి అని నాకు ఎప్పుడు అనిపించలేదు. సో చిల్లుగా రిలాక్స్డ్ ఉన్నా, తిరుగుతున్నా. యూట్యూబ్ కోసం, వేరే ఖర్చుల కోసం, ఇంకా స్లైస్ క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాలి కాబట్టి గ్యాప్ లా ర్యాపిడో చేసుకుంటున్నా. సో టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ 2019 అనుకుంటా, 2020 అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఇంక ఇద్దరు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫ్రెండ్స్ ఇట్లా ఏదైనా బిజినెస్ పెడదాము, ఒక చిన్న స్టార్ట్అప్ పెడదాము అని అనుకున్నుండే. ఏం చేద్దాము ఏంది అని బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ కామర్స్ లో ఏదైనా బిజినెస్ చేద్దాము అని ఫిక్స్ అయ్యి మార్కెట్ గ్యాప్ కోసం వెతికినాం. అప్పుడు ఇక మేము ఫైనల్ గా అనుకొని ఫిక్స్ అయ్యింది ఏంటి అంటే, అఫోర్డబుల్ ఫ్యాషన్ అని అనుకున్నాం. మంచి క్వాలిటీ బట్టలు, ఇష్టం వచ్చినంత ప్రైజులు పెట్టకుండా అఫోర్డబుల్ రేట్స్ కి మనం పెడదాము అని ప్లాన్ ఉండే. సో చాలా క్రియేటివ్ గా ఆలోచించి ఓన్లీ అఫోర్డబుల్ ఫ్యాషన్ మాత్రమే కాకుండా ఆల్సో యాక్సెసరీస్ కూడా కొంచెం ప్రీమియం గా ఎనికి చూస్తుండే. యాక్సెసరీస్ అంటే ఫోన్ వి బ్యాక్ కేసులు, ఇంకా పాప్ సాకెట్స్, డెస్క్ యాక్సెసరీస్ లైక్ మౌస్ ప్యాడ్ గానీ, మంచి ఫోటో ఫ్రేమ్స్ గానీ, నెక్స్ట్ కాఫీ మగ్స్, ఇవన్నిటిని ద బెస్ట్ క్వాలిటీ పాసిబుల్ గా చేద్దామని ఫిక్స్ అయినాం. సో 2020 స్టార్టింగ్ చేద్దాం అనుకున్న తర్వాత బూట్ స్ట్రాప్ ఫండింగ్ అని ఫిక్స్ అయినాం. అంటే అందరం ఎవరి షేర్ వాళ్ళకి తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తే ఆ వచ్చిన క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి దాంతో బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేద్దామని ఐడియా ఉండే. సో నేను ఇంకా నా ఇద్దరు ఇంటర్ ఫ్రెండ్స్ ఉండే కదా, మా ముగ్గురుతో పాటు ఇంకొకరు వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఎవడైతే ఉన్నాడో వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఇంకొకరు ఉండే. ఈయన కొంచెం పెద్ద అయినా, అప్పుడు ఒక 35-40 అట్లా ఉంటుండే అనుకుంటా. సో నలుగురం కలిసి స్టార్ట్అప్ పెట్టినాం. ఇంకా స్టార్ట్అప్ అంటే ఎట్లుంటుందో తెలుసు కదా, అందరూ మల్టిపుల్ హ్యాట్స్ వేసుకోవాలి, ఆల్మోస్ట్ అన్ని రోల్స్, అన్ని బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. సో వి సార్ట్ ఆఫ్ స్టార్టెడ్ విత్ దట్. నేను ఈ పాయింట్ వరకు ఆల్రెడీ క్రియేటివ్ డిజైన్ ఇట్లాంటి ఎక్కువ చేస్తూ ఉంటా కాబట్టి ఆ వెబ్సైట్ డిజైన్ గానీ, నెక్స్ట్ బట్టల డిజైన్ గానీ, దానికోసం గ్రాఫిక్ డిజైన్ గానీ, మొబైల్ కేసెస్ కోసం డిజైన్లు, మగ్స్ కోసం డిజైన్లు, ఫ్రేమ్స్ కోసం డిజైన్లు, నెక్స్ట్ వీటన్నిటిని ప్యాకేజింగ్ చేయడానికి వాటి డిజైన్స్, ఇవన్నీ పనులు మెయిన్ గా నేను పెట్టుకున్నాను. ఇక ఇట్లా అందరం రెస్పాన్సిబిలిటీస్ పెట్టేసుకొని ఇక స్టార్ట్ చేద్దామని చెప్పి R&D స్టార్ట్ చేసినాం. కరెక్ట్ మనం స్టార్ట్ చేయగానే మార్చ్ 2020 కోవిడ్ వచ్చి పడ్డది. అసలు కోవిడ్ అంటే ఏంటిదో కూడా మనకు తెలియదు. కరెక్ట్ మేము పెడదాము, ఇది స్టార్ట్ చేద్దాము అనుకున్న పాయింట్లనే తెలంగాణలో లాక్డౌన్ స్టార్ట్ అవుతుంది అని కేసీఆర్ చెప్పిండు. ఇంకా మనకి కాలేజ్ పోవాల్సిన అవసరం లేదు, మంచి ఫ్రీ టైం వస్తుంది, అది ఇది అని చెప్పేసి క్రేజీ ఉండే. సో ఇంకెక్కువ టైం దొరికింది మనకి రీసెర్చ్ చేసి ఇంకా మంచిగా చేయడానికి. సో స్టార్ట్ చేసి రీసెర్చ్ అంతా చేసేటప్పుడు క్వాలిటీలో అయితే అసలు కాంప్రమైజ్ కావద్దు అని ఫిక్స్ అయ్యి, ఆల్సో మన బ్రాండ్ ఒక ఫ్రెండ్లీ వైబ్ ఉండాలి అని ఫిక్స్ అయ్యి, చాలా క్రియేటివిటీతోని కంపెనీకి ప్రింట్ నిస్టిక్ అని పేరు పెట్టినాం. ఆల్సో దీనికి ట్యాగ్ లైన్ ఇంకా క్రియేటివ్ గా ఆలోచించి ఇన్స్పైర్డ్ బై క్వాలిటీ అని పెట్టుకుండే. సో ఇప్పుడు మనం తయారు చేసే ప్రొడక్ట్స్ హై క్వాలిటీ ఉండాలి కాబట్టి మన రీసెర్చ్ లో మేము ఎంత లోపలికి దిగినామంటే, మన ఇండియాలో పూమా, నైకీ, జాకీ వీటి మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వెతికి అక్కడ నుంచి ఆ క్లాత్ ఎట్లా తయారైతుంది, అసలు జిఎస్ఎం అంటే ఏంటిది, సిలోవేట్ ఎట్లుండాలి, టెక్స్చర్ ఎట్లుండాలి, ఇవన్నీ చాలా నేర్చుకుని ఉండే. ఈ ఫేజ్ లో డైరెక్ట్ ఈ పెద్ద బ్రాండ్స్ కి మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కి కూడా పోయి నేర్చుకుంటుండే. ఇదే ఫేజ్ లో తమిళనాడులో తిరుప్పూర్ అని చెప్పేసి ఒక సిటీ ఉంది. అక్కడ చాలా పెద్ద బ్రాండ్స్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి. సో అక్కడికి పోయి బాగా రీసెర్చ్ చేసి మనకు కావాల్సిన మనకు ఆ బట్టని మనం ఎట్లా తయారు చేయొచ్చు, మనకి ఆ దారం ప్రొడక్షన్ నుంచి షర్ట్ తయారు కావడానికి ఎంత ఖర్చు పడుతుంది, ఇట్లా గట్టిగా బాగా రీసెర్చ్ చేసి ఫైనల్లీ వి స్టార్టెడ్ విత్ ద ప్రొడక్షన్. ఇక్కడ వేరే పెద్ద కంపెనీస్ బ్రాండ్ వాల్యూ కోసం ఎంత ఎక్స్ట్రా చార్జ్ చేస్తున్నారు, ఇంతగానం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి రియలైజ్ అయిన ఉండే. సో మనం అట్లా చేయకుండా అట్లాంటి క్వాలిటీని ఎంత తక్కువ మార్జిన్స్ పెట్టుకొని మనం ఇవ్వగలుగుతాం, అఫోర్డబుల్ ఉండాలి, ఆల్సో మనం క్వాలిటీలో కాంప్రమైజ్ కావద్దు. దిస్ వాస్ ద మోటివ్. సో ఈ ఇంటెన్షన్ తో మంచిగా స్టార్ట్ చేసినాం. ఇనిషియల్ ఇట్ వాస్ సార్ట్ ఆఫ్ టఫ్ టు గెట్ ఆర్డర్స్. తర్వాత రీసెర్చ్ చేసి బల్క్ ఆర్డర్స్ ఎట్లా చేయాలి, B2B ఎట్లా, B2C ఎట్లా, ఇవన్నీ చాలా నేర్చుకొని మెల్లమెల్లగా వి వర్ ఏబుల్ టు
జనరేట్ సమ్ రెవెన్యూ. నోట్, ఈ టైంలో నా ఏజ్ 20. ఇక్కడ మేము ఒక్కొక్కరం 25% ఇన్వెస్ట్ చేసి కొంచెం షేర్ తీసుకున్నాం. సో ఇట్లా స్లోగా కష్టపడుకుంటా నేర్చుకుంటా మెల్లమెల్లగా ఆర్డర్స్ తెచ్చుకొని ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేసుకుంటా we were able to generate a revenue of some 20-25 lakhs అనుకుంటా in a span of 1 year, which was crazy. అంటే మనం ఇప్పుడు 20, మనకేం పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, అప్పుడే నేర్చుకొని అప్పుడే ఇంప్లిమెంట్ చేసుకొని అప్పుడే అంతా చేస్తుండే. సో ఇట్ వాస్ క్రేజీ టు ఈవెన్ థింక్ అబౌట్. ఇప్పుడు నేను చెప్పింది రెవెన్యూ, బట్ మేము ఇన్వెస్ట్ చేసింది ఒక్కొక్కరం సమ్వేర్ అరౌండ్ 4-5 lakhs ఇన్వెస్ట్ చేస్తుండే. నేను నా ఇన్వెస్ట్మెంట్ కోసం సో అక్కడ నేను ర్యాపిడో చేసి ఒక 1-2 lakhs సెట్ చేసుకున్నా. నెక్స్ట్ నాకు ఇంకొక 2-3 లక్షలు కావాలి కాబట్టి డాడీకి మస్తు దమ్ చేసి లొల్లి చేసి ఫైనల్లీ ఎట్లనో కన్విన్స్ చేసి ఆ 2-3 లక్షలు డాడీ దగ్గర నుంచి సెట్ చేసిన. సో స్టార్ట్ చేసి అబౌట్ ఒక 6-7 months అయిన తర్వాత నాతో పాటు ఇంకిద్దరు ఫ్రెండ్స్ ఉంటుండే చెప్పిన కదా, దీంట్లో వన్ ఆఫ్ ద మనిషి వల్ల సార్ట్ ఆఫ్ కోల్డ్ వార్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఎన్వైరన్మెంట్ అనేది కొంచెం టాక్సిక్ అవుతుంది. సో ఎంత 20 చిన్న పోరగాళ్ళం. సో ఎట్లా ఫిగర్ అవుట్ చేయాలి, బిజినెస్ ఎట్లా చేయాలి అనేది చాలా ఓవర్వెల్మింగ్ ఉంది. అండ్ అంతా సెటిల్ గా సెట్ చేయడానికి, మంచి కామ్ ఎన్వైరన్మెంట్ చేయడానికి, నా మైండ్ ని కామ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండే. తర్వాత ఒక 1-2 months తర్వాత ఏమైంది అంటే, మన ఫోర్త్ పార్ట్నర్ 35-40 ఒక అంకుల్ ఉంటుండే అని చెప్పిన కదా, అన్ఫార్చునేట్లీ కోవిడ్ వల్ల ఆయన చనిపోయాడు. రెస్ట్ ఇన్ పీస్. నౌ సిచువేషన్ గాట్ ఈవెన్ మోర్ మెస్డ్ అప్. కొన్ని వారాల తర్వాత ఈ అంకుల్ వాళ్ళ సైడ్ ఎవరైతే చుట్టాలు ఇట్లా వాళ్ళు ఉన్నారో వీళ్ళు కొంచెం పొలిటికల్లీ సౌండ్ అన్నట్టు, కొంచెం వీళ్ళు పాలిటిక్స్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు వచ్చి మా ముగ్గురు మీద దబాయించడం స్టార్ట్ చేసిండ్రు. మా ఇన్వెస్ట్మెంట్ మాకు ఇచ్చేయండి, ప్లస్ సంథింగ్ లైక్ ఇన్ని నెలలు ఇక్కడ టైం పెట్టినందుకు ఇంత ఇవ్వండి అని. మేమే పోరగాళ్ళం, మనమే ఎట్లా చేయాలి ఏందని ఫిగర్ అవుట్ చేస్తున్నాం. ఈ పాయింట్ లో రెవెన్యూ వచ్చినట్టు అక్కడ ఖర్చు అయిపోతూ ఉంటుంది తప్ప మనకి పెద్ద క్యాష్ అవుట్ చేసి తీసుకోవడానికి ఏం లేకుండే. మొత్తం డబ్బులన్నీ ఆ మెషిన్స్, రా స్టఫ్ దీనికే పోయినుండే. వీళ్ళేమో ఇట్లా చేస్తున్నారు. సో మేమేమన్నామంటే, ఓకే ఆబ్వియస్లీ మీకు ఇవ్వాల్సింది మీకు ఇస్తాము, కానీ మన దగ్గర ఇప్పుడు క్యాష్ అవుట్ చేసుకోనికి స్కోప్ లేదు. ఆల్సో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మనం కొంచెం లాస్ ఉన్నాం. మేమందరం మళ్ళీ జోబ్లకి కొన్ని పైసలు తీసుకొచ్చి పెట్టాల్సిన సిచువేషన్ అది. మేము ముగ్గురం పెడుతున్నాం అంటే ఇక్కడ సైడ్ నుంచి కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ అవ్వాల్సిన సిచువేషన్ అది. బట్ ఇప్పుడు అట్లా కుదరదు కాబట్టి మేమే ఏదో సెట్ చేయడానికి ట్రై చేస్తుండే. అట్లాంటిది వీళ్ళేమో ఇట్లా రిటర్న్ ఇచ్చేయాలి, ఎక్స్ట్రా ఇవ్వాలి ఇది అని చెప్పేసి దబాయిస్తుండే. సో ఇట్లా సిచువేషన్ మెల్లమెల్లగా వరస్ట్ అయితేనే ఉండే. ఇక లీగల్ కాంప్లికేషన్స్ వల్ల అండ్ ఇప్పటిదాకా చెప్పిన అంత పంచాయతీ వల్ల టువర్డ్స్ మిడ్ 2021 అనుకుంటా మనం కంపెనీ పెట్టిన ఒక 1 year తర్వాత తీసేసినాం విత్ నెట్ లాస్ ఆఫ్ అబౌట్ 5 lakhs or something from my pocket, which was very huge for me at that time. మనది ఏదో పెద్ద రిచ్ బ్యాక్గ్రౌండ్, మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే కాదు, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇంకా కంపెనీ తీసేసినుండే. సో దిస్ వాజ్ మై ఫస్ట్ స్టార్ట్అప్ జర్నీ. ఇది మార్చ్ 2020 లో స్టార్ట్ చేసినుండే. దీంతో పాటు ఏప్రిల్ ఆర్ మే 2020 సంథింగ్ ఆ టైంలో ఇంకొక స్టార్ట్అప్ కూడా ప్యారలల్ గా స్టార్ట్ చేసినుండే. దీంట్లో కూడా సేమ్ పార్ట్నర్స్ ఉండే. ఇదేంటి అంటే టాక్సీ సర్వీస్. ఎట్లా అంటే ర్యాపిడోలో ఇప్పుడు ఓన్లీ బైక్ టాక్సీ ఉంటది కదా, ఆ బైక్ టాక్సీతో పాటు పార్సల్స్ కూడా డెలివరీ చేపిస్తే బాగుంటది కదా అని చెప్పేసి అనుకునుండే. ఆ టైంలో ర్యాపిడోలో ఇంకా వేరే వాటిలో ఆప్షన్ లేకపోతుండే. సో అదొకటి చేద్దాము. నెక్స్ట్ 2 wheelers తో పాటు 3 wheelers కూడా ఇట్లా బుకింగ్ సర్వీసెస్ పెడదాము అని అనుకునుండే. అంటే ఆటోస్ లో కూడా టాక్సీతో పాటు ఏదైనా పార్సల్ డెలివరీ ఉంటే అది కూడా సెట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ ఉండే. బట్ మన మెయిన్ స్టార్ట్అప్ వల్ల బాగా ఆక్యుపై అయిపోయి ఉండే కాబట్టి ఈ సెకండ్ స్టార్ట్అప్ మీద ఎక్కువ రీసెర్చ్ కోసం టైం పెట్టలేదు. బట్ దీంట్లో కూడా సిగ్నిఫికెంట్ టైం, ఇంకొక 50-60 వేలు ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టినాం. సో ఫస్ట్ ది మన మెయిన్ కంపెనీ ఎప్పుడైతే తీసేసినామో దాంతో పాటు ఇది కూడా తీసేసినుండే. సో దిస్ వాజ్ మై స్టార్ట్అప్ జర్నీ. ఇక్కడ నెట్ మాట్లాడితే ఒక 5.5 lakhs నా జోబ్ లకించి పోయింది. నెక్స్ట్ ఒక 1 year టైం పోయింది. మెంటల్ స్టెబిలిటీ పోయింది. ఈ కోల్డ్ వార్స్ ఇంకా టాక్సిక్ ఎన్వైరన్మెంట్స్ ని టాకిల్ చేయాల్సిన సిచువేషన్ వచ్చింది. బట్ ఐ లెర్న్డ్ అ లాట్ ఇన్ దిస్ టైం. చాలా నేర్చుకున్నా. ఇన్ఫాక్ట్ ఆ స్టార్ట్అప్స్ అట్లా అదంతా చేసినందుకే నేను కొన్ని మన పాత వీడియోస్ లో చెప్పిన కదా, నా జీవితంలో లోయెస్ట్ ఫేజ్ కి పోయిన ఆ టైంలో. ఆ ఫేజ్ నుంచి చాలా కష్టపడి బయటికి రాగలిగిన అండ్ ఇప్పుడు ఇట్లున్నట్టు తయారు కాగలిగిన. ఈ రాక్ బాటమ్ ఫేజ్ గురించి తర్వాత ఇంకెప్పుడన్నా మాట్లాడదాం. సో ఏం పోయినాయి ఏం వచ్చినాయి అని పక్కన పెడితే నేను ఏం నేర్చుకున్నారా అని చెప్పేసి తిరిగి చూస్తే చాలా నేర్చుకున్నా. లైఫ్ లో కొన్ని ఇంపార్టెంట్ లెర్నింగ్స్ అన్ని నేర్చుకున్నా. ఇట్ వాస్ డెఫినెట్లీ అ నైస్ ఎక్స్పీరియన్స్. బట్ ఆ మెంటల్ ప్రెషర్ అండ్ టార్చర్ వాస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. కానీ అవన్నీ అయినందుకే, అవన్నీ ఉన్నందుకే టుడే ఐ బికేమ్ వాట్ ఐ యామ్. సో చియర్స్ ఫర్ దాట్. ఫ్లాష్ బ్యాక్. సో అది మాస్టారు కథ. ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అయినా. అండ్ నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తిన్న అవకాడో టోస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసిండ్రు కదా, ఇదంతా నేను ఇప్పుడు రికార్డ్ చేయలేదు, రేపు రికార్డ్ చేసిన. అంటే ఆ సెగ్మెంట్ రేపు రికార్డ్ చేసి ఈ రోజు పెట్టిన. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ 11:30 రైట్ నౌ. ఐఎమ్ ఎగ్జాస్టెడ్. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ వాట్ హావ్ రికార్డెడ్ టుడే. ఆఫీస్ వాస్ వెరీ ఆక్యుపైడ్. ఏం తిన్నానో కూడా తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత పిచ్చాగలైతుండే టోస్ట్ చేసుకొని తినేసిన. సో ఏమైతుందో ఇప్పటిదాకా నాకేం అర్థమైతలేదు. ఇప్పుడు పోయి మంచిగా పండుకొని రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఎప్పుడు లేస్తున్నా కూడా తెలియదు. బట్ లేట్ లేస్తానైతే గట్టి నమ్మకం. ఇప్పుడు 11:30 అవుతుంది కాబట్టి మనం 12 గంటలకు పండుకున్నా అని 9 గంటల దాకా లేచేది లేదు. ఈ రోజు కనీసం 9-10 గంటలు స్లీప్ కావాల్సిందే, లేకపోతే పోయేటట్టున్నా. సో అది సంగతి. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఇన్సెప్షన్. ఈ రోజు మీరు వీడియోలో చూస్తున్నది ఈ పాస్ట్ సంజు గాన్ని. ఈడు ఫ్యూచర్ కి పోయి వీడియో రికార్డ్ చేసుకొని వచ్చి అది ఈ ప్రెసెంట్ వీడియోలో పెట్టిండు. ఎస్, ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆఫ్ థండర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గో స్లీప్ అండ్ మేక్ వండర్. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడతాం. అండ్ అంతే మరి, బాయ్.